ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏజెస్ హోమియోపతి తెలుగు. డ్రగ్ ప్రూవింగ్ అఫోరిజం సిరీస్ని కంటిన్యూ చేద్దాము. ఇవాళ 123 అఫోరిజంని డిస్కస్ చేద్దాము. డ్రగ్ ప్రూవింగ్ కోసం డ్రగ్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి, హోమియోపతి ఫార్మసీ పార్ట్ అనమాట. ఇందులో హెనిమెన్ సార్ 123 అఫోరిజంలో మెన్షన్ చేశారు. ఈచ్ ఆఫ్ దీస్ మెడిసిన్స్ మస్ట్ బి టేకెన్ ఇన్ ఏ పర్ఫెక్ట్లీ సింపుల్ అన్అడల్టరేటెడ్ ఫామ్. ఏ మెడిసిన్ మనం ప్రిపేర్ చేయాలన్నా అవి సింపుల్ ఫామ్లో ఉండాలి, నాట్ ఏ మిక్చర్ అండ్ అడల్టరేటెడ్. అన్అడల్టరేటెడ్ అంటే కల్తీ లేకుండా మనం మెడిసిన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ప్రిపేర్ చేయాలన్నమాట. ద ఇండిజినియస్ ప్లాంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రెష్లీ ఎక్స్ప్రెస్డ్ జ్యూస్ మిక్స్డ్ విత్ ఏ లిటిల్ ఆల్కహాల్ టు ప్రివెంట్ ఇట్ స్పాయిలింగ్. ఫస్ట్ కేటగిరీలో ఇండిజినస్ ప్లాంట్ని పెట్టారు. ఇండిజినస్ అంటే మన నేటివ్ ప్లాంట్స్ని. వాటిని ఎలా ప్రిపేర్ చేయాలి, ఫ్రెష్లీ మనం కలెక్ట్ చేసి దాన్ని ప్రిజర్వ్ చేయాలన్నమాట. దాన్ని ప్రిజర్వ్ చేయాలంటే దాంతో ఆల్కహాల్ని యాడ్ చేయాలన్నమాట. ఆల్కహాల్ యాడ్ చేస్తే ప్రిజర్వేటివ్ ప్రాపర్టీ అనేది పెరుగుతుంది, డిస్ట్రక్షన్ అనేది జరగదన్నమాట. మెడిసిన్ యొక్క పవర్ అనేది వయబుల్గా మనం చాలా రోజులు పెట్టచ్చు అనమాట. మనం ఆల్కహాల్ని ఫార్మసీ పార్ట్లో అలాగే ప్రిపేర్ అయ్యాం కదా, వెహికల్ అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ ప్రిజర్వేటివ్ పవర్ అని. నెక్స్ట్ ఎగ్జాటిక్ గురించి చెప్తున్నారు. ఎగ్జాటిక్ వెజిటబుల్ సబ్స్టెన్సెస్ హవెవర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పవర్ ఆర్ టింక్చర్ ప్రిపేర్డ్. ఎగ్జాటిక్ అంటే మన నేటివ్ కాదనమాట, బయట నుంచి మనం తెచ్చుకునే వాటిని మనం 2 ఫామ్స్లో పెట్టుకోవచ్చు. ఎదర్ పౌడర్ ఫామ్లో తెచ్చుకోవచ్చు, లేదా తెచ్చుకున్నప్పుడు వెంటనే టింక్చర్ ప్రిపేర్ చేయొచ్చు అనమాట, ఆల్కహాల్తో యాడ్ చేసి ఇన్ దేర్ ఫ్రెష్ స్టేట్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ మింగిల్డ్ విత్ సర్టైన్ ప్రపోర్షన్ ఆఫ్ వాటర్. తర్వాత తీసుకునేటప్పుడు మనం మెడిసిన్ని కొంచెం వాటర్లో డిజాల్వ్ చేసుకొని కన్జ్యూమ్ చేసుకోవాలన్నమాట. ఐడియల్ వేలో మనం చెప్పాలంటే మనం పిల్స్ ఇస్తాం కదా, దాన్ని కూడా మనం లిటిల్ మాయిశ్చర్ అంటే వాటర్లో మిక్స్ చేసుకొని తీసుకుంటే దాని పవర్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే వాటర్లో మాలిక్యులర్ మెమరీ పవర్ అనేది ఉంటుంది. సో నార్మల్ కంటే వాటర్తో తీసుకున్నప్పుడు చాలా బెస్ట్గా ఉంటుంది. ఇక్కడ హెనిమెన్ సార్ మెన్షన్ చేస్తున్నారు వాటర్లో తీసుకోవాలి అని. సాల్ట్స్ అండ్ గమ్స్ హవెవర్ షుడ్ బీ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ జస్ట్ బిఫోర్ బీయింగ్ టేకెన్. సాల్ట్స్ అండ్ గమ్స్ని అయితే తీసుకునే ముందు వాటర్లో డిజాల్వ్ చేసుకొని తీసుకోవాలన్నమాట. అది థర్డ్ కేటగిరీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి డ్రై స్టేట్లో ఉండే దాని గురించి. ఇఫ్ ద ప్లాంట్ కెన్ ఓన్లీ బీ ప్రొక్యూర్డ్ ఇన్ ఇట్స్ డ్రై స్టేట్, మనకు అది డ్రై స్టేట్లో మాత్రమే ప్లాంట్ దొరుకుతుంది. హర్బ్, రూట్ అట్లాంటివి డ్రై స్టేట్లో మాత్రమే దొరుకుతాయి. అండ్ ఇఫ్ ఇట్స్ పవర్ ఆర్ న్యాచురల్లీ వీక్, డ్రై స్టేట్లో దేనిదైనా పవర్ అనేది న్యాచురల్లీ వీక్ ఉంటుంది అనమాట. మనం దగ్గర లీఫ్ అలా ఉంటే మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే జ్యూస్ ఇలాంటివి వస్తాయి, దాని పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. డ్రై స్టేట్లో చాలా వీక్ పవర్ ఉంటుంది. సో దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి? In that cases, there may be used for the experiment an infusion of it, made by cutting the herb into small pieces and pouring boiling water on it. ఈ డ్రై కండిషన్లో మెడిసిన్ ఉంటే మనం ఎలా ప్రిపేర్ చేయాలి అంటే ఇన్ఫ్యూజన్ మెథడ్ యూస్ చేయాలన్నమాట. ఇన్ఫ్యూజన్ మెథడ్ ఎలా యూస్ చేస్తాము? ఏదైనా మనం సబ్స్టెన్స్ ఉంటుంది కదా, దాన్ని లిక్విడ్లో డిజాల్వ్ చేసి ప్రిపేర్ చేసేదాన్ని ఇన్ఫ్యూజన్ మెథడ్ అంటాం. ఇక్కడ సార్ ఏం చెప్తున్నారు హెనిమెన్ సార్? మేడ్ బై కటింగ్ ద హబ్ ఏదో మనకు దొరికింది కదా, దాన్ని మనం కట్ చేయాలి ఇంటూ స్మాల్ పీసెస్ అండ్ పోరింగ్ బాయిలింగ్ వాటర్ ఆన్ ఇట్. దాని మీద వేడి నీళ్ళు వేసి మెడిసిన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఇట్స్ మెడిసినల్ పార్ట్. ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇట్స్ ప్రిపరేషన్ ఇట్ మస్ట్ బీ స్వాలోడ్ వైల్ స్టిల్ వార్మ్. మనం ఏమీ ప్రిజర్వేటివ్ని యాడ్ చేయలేదు, అట్లే ప్రిపేర్ చేస్తానే వెంటనే అది వామ్గా ఉన్నప్పుడే మనం కన్జ్యూమ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ప్రిజర్వేటివ్ని యాడ్ చేయలేదు. ప్రిజర్వేటివ్ని యాడ్ చేస్తే దాన్ని స్టోర్ చేసే కెపాసిటీ పెరుగుతుంది. సో దాన్ని మనం లేటర్ అయినా కన్జ్యూమ్ చేయొచ్చు. ఇఫ్ ప్రిజర్వేటివ్ నాట్ యాడెడ్, కన్జ్యూమ్డ్ ఎర్లీ అనమాట. As all expressed vegetable juices and all aqueous infusions of the herbs without the addition of spirit. Spirit యాడ్ చేయలేదు కాబట్టి వెంటనే తీసుకోవాలి. passes rapidly into fermentation and decomposition. స్పిరిట్ యాడ్ చేయకుంటే ఆ డ్రై ఫామ్లో మనం చేసిన మెడిసిన్ అనేది వెంటనే త్వరగా ఫర్మెంట్ అయిపోయి డీకంపోజ్ అవుతుంది. వేర్ బై ఆల్ దేర్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఆర్ లాస్ట్. అప్పుడు మెడిసిన్ ప్రాపర్టీ లాస్ అయిపోతుంది. సో తర్వాత లేట్గా తీసుకున్నా నో ప్రాబ్లమ్, నో యూజ్ అనమాట. సో ఈ డ్రై స్టేట్లో ఉన్న వాటిని వెంటనే కన్జ్యూమ్ చేసుకోవాలి, లేదా లేట్గా కన్జ్యూమ్ చేయాలంటే ప్రిజర్వేటివ్ని యాడ్ చేసి దాన్ని స్టోర్ చేయాలి. అదర్వైజ్ దాని ప్రాపర్టీస్ లాస్ట్ అయిపోతాయి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నోట్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో మెసేజ్ చేయండి. ఐ విల్ ప్రొవైడ్ డ్రగ్ ప్రూవింగ్ సిరీస్ యొక్క నోట్స్. ఏ అఫోరిజం కావాలన్నా ఐ విల్ ప్రొవైడ్ దే హ్యాండిల్ నేను మెన్షన్ చేస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.